మనం ఈరోజు పచ్చిమిరప, నిమ్మ, కాకరకాయతో పచ్చడి పట్టుకుందామా అండి. నేను ఈ పచ్చడి కోసం డజన్ నిమ్మకాయలు, డజన్ పచ్చిమిరపకాయలు, 300 గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను. ముందుగా నిమ్మకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు తీసేసి మనం పచ్చడి ఎందులో కలుపుకుంటున్నామో అందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని నిమ్మకాయ ముక్కల్లో వేయాలి. తర్వాత కాకరకాయలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి గింజలు తీసి ఆ ముక్కల్లో వేసుకోవాలి. ఇక్కడ కాకరకాయల్లో చేదు ఉండదు, పచ్చిమిరపకాయల్లో కారం ఉండదండి. రెండు నిమ్మకాయ పులుపుని పీల్చుకొని కారము చేదు పోతాయన్నమాట. ఆ ముక్కల్లో స్పూను పసుపు, కప్పుతో ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి 3 రోజులు ఉంచాలి. మూడో రోజు చూడండి చూపిస్తున్నాను, అలా నీళ్లు వస్తాయన్నమాట. మళ్ళీ ఆ ముక్కలను ఒకసారి కలిపి అందులోకి కప్పు కారం, కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని 2 స్పూన్లు మెంతిపిండి, కప్పుతో నిమ్మరసం వేసి బాగా కలిపితే పచ్చడి రెడీ అండి. ఈ నిమ్మరసమే పచ్చడిలో గ్రేవీని ఇస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి.